ప్రభునందు ప్రియమైన సంపూర్ణ కృప అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యుగములకు ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి నా వందన మరణాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మరణాత. మరి ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన మరి సభలు కానీ, ప్రభువారిని గురించినటువంటి దేవాలయాలను కానీ, యేసుక్రీస్తు ప్రభువారిని మరి బోధించే ప్రార్థనాలయాలు కానీ మనము మరి దర్శించినప్పుడు మానవులైనటువంటి వారికి అనేకమైనటువంటి అనుమానములు వస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రారంభంలో కృపలో నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు రావటం మనం గమనించాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపలో నుండి ఈ లోకమునకు అనేకమైనటువంటి ఆశీర్వాదములు వస్తే, ఆ ఆశీర్వాదాలలోకెల్లా మరి ప్రధానమైనటువంటి ఆశీర్వాదము మరి మనం గమనించినట్లయితే స్వస్థత అని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చేవారు అనేక మంది వారి జీవితాలలో వారి కలిగినటువంటి కష్టములను బట్టి, వ్యాధులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుని దగ్గరకు వచ్చి తమ శరీరములలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుంచి మరి స్వస్థతను పొందాలనే కోరికను కలిగి ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, మరి స్వస్థతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, లోకరీతిగా మనం చూసినప్పుడు, ఎవరికైనా అనారోగ్యము కలిగినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మరి దాని నుంచి ఆరోగ్యము పొందుట మరి మనం స్వస్థతగా గమనిస్తూ ఉంటాం. అనగా మరి ఒక జ్వరము వస్తే ఆ జ్వరము వచ్చినటువంటి వ్యక్తికి ఆరోగ్యము వచ్చినప్పుడు, అనగా జ్వరము తగ్గిపోయినప్పుడు దానిని స్వస్థతగా భావిస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి దేవుని గ్రంథమైనటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము ఈ స్వస్థతను గురించి ఏమని వ్యాఖ్యానించుచున్నది? అనగా మనందరము వినినట్లుగా, లోకము చూచుచున్నట్లుగా, మరి లోకమంతటికీ తెలిసినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరములు జీవించిన కాలంలో, ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరముల కాలంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు లోకములో ఉన్న ప్రతి వారికి తెలిసిన విషయమే ప్రియులారా. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన సువార్త యాత్రను మరి ప్రారంభించగానే ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలు మనము గమనించినట్లయితే స్వస్థత కార్యములే అనేకములుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో చేసినటువంటి స్వస్థత కార్యములను మనము గమనించగలిగినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి మానవ పద్ధతులను బట్టి మనము స్వస్థత అని పిలుచుకునే ఆ స్వస్థతకును, దైవికమైనటువంటి స్వస్థత అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఉండి చేసినటువంటి స్వస్థతకును గల ప్రధానమైనటువంటి తేడాలు మనము గమనించే వారముగా ఉంటాం. మరి లోకరీతిగా స్వస్థత అంటే మనమందరము ఎరిగిన వారమే. వ్యాధి వచ్చినప్పుడు దానిని తగ్గించుకుంటే అది స్వస్థత. అలాగుననే మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. అంతేకాదు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనము గమనించినప్పుడు నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో మనము గమనిస్తే మనందరము ఎరిగినటువంటి వాక్యమే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు వినుచున్నటువంటి క్రైస్తవులైనప్పటికీ, క్రైస్తవేతరులైనప్పటికీ స్వస్థత అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేదనే విషయాన్ని అనేక మంది గమనిస్తూ ఉండే సమయంలో ఈ లేఖన భాగాలు స్వస్థతను గురించి ఏమని బోధిస్తూ ఉన్నాయో కొన్ని విషయాలు మనము చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనము నుంచి చదువుతున్నానండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఇక్కడ చూచినట్లయితే దయ్యము అనే మాటకు
మూల భాషలో ఆత్మ అని ఫుట్ నోట్స్లో వ్రాయబడింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండాను. ఇక్కడ చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో ఉండి మరి బోధించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని ఆయన చూడటం జరిగింది. ఆ స్త్రీ యొక్క నడుము వంగిపోయి మరి ఎంత మాత్రము కూడా చక్కగా నిలువబడలేకుండెను అనే మాట మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచాడు. 12వ వచనములో చూస్తే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. అనగా ఈ లోకస్తులైనటువంటి మనము చూసే ఆ చూపులో మనకి ఆ వంగిపోయినటువంటి నడుము కలిగిన ఆ స్త్రీని చూస్తే బహుశా ఆమె వెన్నెముక మరి వంగిపోయి ఉంటుంది. ఆమె యొక్క జీవితం ఇక ఎన్నడూ కూడా చక్కగా నిలువబడుటకు ఆస్కారము లేనిదిగా ఉంది అని మనం ఆలోచన చేస్తాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమెను చూచిన తర్వాత ఆమెను మీద మరి జాలిపడి ఆమె బలహీనతను ఆయన తీసివేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథము ఏమి వ్రాయబడిందో మనం చూసాం. ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. మరి ఇది ఎలా సాధ్యపడింది? లోకరీతిగా మనం చూసినప్పుడు నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మనము చూసినప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితము దుర్భరమైనటువంటి జీవితముగా మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, మరి ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ వెన్నెముక వంగిపోవటము ద్వారా అతని యొక్క జీవితములో లేక ఆమె యొక్క జీవితములో ఇక ఎన్నడూను నిలువబడుటకు ఆస్కారము లేదని తలుస్తూ ఉంటాం. ఒకవేళ వైద్యుల వద్దకు వారు తీసుకొని వెళ్ళబడినప్పుడు మరి ఆ వైద్యులు చెప్పే మాట ఏమిటంటే ఆమె స్పైనల్ కార్డ్ లేక వెన్నెముక వంగిపోయినది కనుక ఆపరేషన్ చేస్తేనే కానీ ఆమె తిరిగి చక్కగా నిలువబడుట అసాధ్యమనే మాట వింటూ ఉంటాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేసినటువంటి పని ఏమిటంటే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి యేసు ప్రభువారు మరి ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూచి ఆమె మీద చేతులుంచినప్పుడు ఆమె చక్కగా నిలువబడిందంట. ఇది ఎలా సాధ్యపడింది? మరి లోకరీతిగా సాధ్యము కానటువంటి ఈ యొక్క స్వస్థత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఎలాగూ సాధ్యపడింది ప్రియులారా? దీనిలో ఉన్నటువంటి రహస్యమేమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అదే అధ్యాయములో 16వ వచనము మనం చూచినప్పుడు కొన్ని జవాబులు మనకి కనబడతాయి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభువు పలుకుతున్నటువంటి మాట మనము గమనిస్తే ఆ యొక్క 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సంబోధిస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. సాతాను బంధించిన కట్లు అనగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దృష్టిలో ఆ స్త్రీ అలాగూ నడుము వంగిపోయి అనారోగ్యవంతురాలిగా తయారవడానికి గల ప్రధానమైన కారణము సాతాను సంబంధమైనటువంటి బంధకములు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మరి ఇది మానవులకు మరి అగమ్య గోచరమైనటువంటి ఆలోచనగా ఉంటుంది ప్రియులారా. ఎందుకనగా మరి లోకరీతిగా మనము చూసినప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యమునకు గురి అయితే ఆ అనారోగ్యమునకు హేతువేది, కారణమేది, ఏ కారణము చేత ఆ వ్యక్తి అనారోగ్యమునకు గురి అయ్యాడు అనే ఆలోచన మనము చూస్తాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నటువంటి మానవులను ఆయన గమనించి చూసినప్పుడు, ముఖ్యముగా అనారోగ్యవంతులను ఆయన గమనించి చూసినప్పుడు ఆయన చూస్తున్న విషయం ఏమిటి అంటే మానవులకు కనబడినటువంటి అంశము సాతాను సంబంధమైన కట్ల చేత ఒక మానవుడు మరి బంధింపబడి ఉన్నాడు. అనగా మరి ఈ మాటలను బట్టి మనము గమనించి చూస్తే అసలు స్వస్థత అంటే ఏమిటి? వాక్య ప్రకారముగా దైవిక స్వస్థత అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలను బట్టి మనము గమనిస్తే
సాతాను సంబంధమైనటువంటి కట్ల నుండి విడిపింపబడుటే స్వస్థత అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఆమెలో ఉన్నటువంటి సాతాను బయటికి వెళ్ళిపోయినది. వెనువెంటనే ఆ క్షణమే ఆ 18 సంవత్సరాల నుంచి మరి నిలబడలేనిటువంటి ఆ స్త్రీ నిలువబడినట్లుగా మనం చూస్తుంటాం. అయితే ప్రియులారా, లోకరీతిగా మనం అనుకొనవచ్చు 18 సంవత్సరాల నుంచి ఈమె ఎలాగనే ఉన్నది గనుక ఈమె ఇక నిటారుగా నిలబడుట అసాధ్యం అంటున్నాం. ఎందుకనగా మనకును దేవునికి ఉన్నటువంటి చూపులో తేడా ప్రియులారా. దేవుని యొక్క జ్ఞానములో మరి తేడాయే. మనము మన యొక్క అజ్ఞానము ద్వారా దేవుని యొక్క కార్యములను మనము తెలుసుకొనలేకపోతూ ఉన్నాం. అదే రీతిగా మరొక మాట మనము గమనించి చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. మరి స్వస్థతను గురించి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని ఆయన స్వస్థపరిచాడు. ఎవరిని కూడా మరి స్వస్థపరచుట నా చిత్తము కాదు అన్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే లోకములో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు మనము గమనిస్తే దేవుడే నాకు ఈ శిక్ష పెట్టాడు, దేవుడే నాకు ఈ అనారోగ్యం పెట్టాడు, ఇది దేవుని చిత్తమేమో అంటూ ఉంటాం. మరి అనేక రీతులుగా మనము అనారోగ్యము నుంచి బాగుపడడానికి ప్రయత్నములు చేసిన పిదప ఆ అనారోగ్యము స్వస్థతగా మారనప్పుడు, ఆ అనారోగ్యము ఇంకను ముదిరిపోయినప్పుడు ఇది దేవుని చిత్తమేమో అనే ఆలోచన మనము కలిగి ఉంటూ మరి దేవుని మీద నెపములు వేస్తూ ఉంటాము ప్రియులారా. అయితే దేవుని గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలను మనము గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే. దేవుడాయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. ప్రియమైన వారలారా, ఇక్కడ అపవాది చేత పీడింపబడిన వారు అనే మాట దగ్గర 1 అనే అంకె ఉంటుంది. ఫుట్ నోట్లో దాని అర్థము సాతాను చేత అనే మాట మనము గమనిస్తాం. 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూస్తే ఆ కార్యము చేసినది సాతానైతే ఇక్కడ మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడినటువంటి వాడై ఉంటూ ఆయన అందరికీ మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచూ ఉండెను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకములో సాతాను చేత బంధింపబడినటువంటి కట్ల నుంచి విడిపించుటే స్వస్థత అని మనము గమనిస్తే యేసు ప్రభు వారి వద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన విడిపించగలిగినాడు. కుష్ఠరోగము ఒక సాతాను క్రియ ప్రియులారా, గుడ్డితనము ఒక సాతాను బంధకము, ఆయాసము ఒక సాతాను బంధకము. మరి ఈ లోకములో అనారోగ్యములనేవి ఏదైనప్పటికీ అది సాతాను బంధకమే అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా అపవాది చేత బంధింపబడిన వారిని ఆయన స్వస్థపరచుచూ ఉండెను. అదే రీతిగా మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదువుతున్నాను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే వివిధ రకములైనటువంటి రోగులైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు తీసుకొని వస్తే ఆయన వారిని అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడంట. ఎలాగైనా మరి చేయి వేసిన వెంటనే ఆయన స్వస్థపరచగలిగాడు. ఎలాగున ఆయన మాట చెప్పిన వెంటనే వారు స్వస్థత పడ్డారు. కుష్ఠ వ్యాధిగ్రస్తుని చూసి నాకిష్టమే నీవు శుద్ధుడువగా కమ్ము అని ఆయన వారిని ముట్టిన వెంటనే ఆ యొక్క వ్యక్తి స్వస్థపడినట్లుగా మనము చూస్తాం. అంతేకాదు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహములలో వెడి ఆయన వెళుతూ ఉండగా
మరి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ మరి జనములకు భయపడి ఆమె వెనక నుంచి వచ్చి యేసును ముట్టిన వెంటనే ఆమె స్వస్థపడి ఉన్నది ప్రియులారా. అనగా రక్తస్రావ రోగము అనేది ఒక సాతాను క్రియ అని, సాతాను బంధకమని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకరీతిగా మనం చూస్తే యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతములు ఎవరు కూడా చేయలేకపోవడానికి గల కారణం ఇదే ప్రియులారా. దేవుని దృష్టిలో స్వస్థత అంటే ఏమిటో, మానవుని దృష్టిలో స్వస్థత అంటే ఏమిటో మొదటగా మనము తెలుసుకొనలేకపోతే మరి దేవుని యొక్క దృష్టిలో స్వస్థతలు ఎలాగూ జరుగుతున్నవో, మానవునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆరోగ్యము ఎలాగూ కలుగుతున్నదో మనము స్పష్టమైనటువంటి తేడాను గమనించలేకపోతే మనము కేవలము వాక్యమును వినేవారముగాను, వాక్యమును బోధించేవారముగాను మిగిలిపోతాము. కానీ దేవుని యొక్క వాక్య గ్రంథములో వ్రాయబడిన రీతిగా అనేకమైనటువంటి అద్భుత కార్యములు మనము చెయ్యలేము ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్ముతారో వారి వలన ఈ సూచక క్రియలు కనబడాలి. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి మాట దయ్యములను వెళ్ళగొట్టుట. అనగా సాతాను బంధకాల నుండి ప్రజలను విమోచించుటే మొట్టమొదటి పని ప్రియులారా. మరి ఆయన నమ్మినటువంటి వారు ఈ లోకములో కోట్ల కొలది ఉంటే, ఆయన నమ్మినటువంటి దైవజనులు కోట్ల కొలది ఉంటే ఎందుకు మనము ఆ స్వస్థత కార్యములు చేయలేకపోతున్నామో మనం ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ప్రియులారా. ఈ స్వస్థతను గురించి మరి ధ్యానము చేసినప్పుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలలో వ్రాయబడినటువంటి అనేకమైన అద్భుత కార్యములను ధ్యానము చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి వేస్తే ఎలాగూ స్వస్థత వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించినటువంటి ఆయన శిష్యులు మరి ఆ యొక్క దేవాలయము ఎదుట కూర్చున్నటువంటి మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుష్యుడిని చేయి పట్టి లేవనెత్తినప్పుడు ఎలాగూ ఆయన గంతులు వేస్తూ నడుచుచు దేవాలయంలోనికి వెళ్ళగలిగినాడు అనే విషయాలను ఆలోచన చేస్తే మరి మనమును ఆయనను నమ్మిన వారమే కదా, యేసు ప్రభువారిని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడాలి కదా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఈ స్వస్థతకు మూల కారణమైనటువంటి దైవికమైనటువంటి మరి స్థితి మనము ఎరిగి ఉండలేకపోతున్నాము ప్రియులారా. ఈ యొక్క మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ స్వస్థతను గురించి విస్తారమైనటువంటి విషయాలు చర్చించడానికి నేను ఇష్టపడుతున్నా. ఇప్పుడు ఎవరైతే ఈ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఈ యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు ప్రభువారి యందు నమ్మకం ఉంచుతున్నారో వారందరూ కూడా తెలుసుకొనవలసినటువంటి విషయం ఏమిటి అంటే అనారోగ్యము అనేది మరి సాతాను పెట్టుచున్నటువంటి ఆత్మ అని మనము గమనించాలి. 12-18 ఏండ్ల నుండి మరి బలహీనపరచబడినటువంటి దయ్యము పట్టిన ఆ స్త్రీని మనము చూసాం. ఆమె ఆత్మచేత అనగా సాతాను సంబంధమైన ఆత్మచేత, ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ఇన్ఫిర్మిటీ అంటారు దీన్ని, బలహీనపరచు ఆత్మ. మరి అలాగునే మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి అనేక మంది అపవిత్రాత్మల చేత పీడింపబడుట అని మనము చూస్తాం. అనగా మరి సాతాను చేత పీడింపబడినటువంటి వాడు. ఎప్పుడైతే నీకు సాతాను మీద బలము వస్తుందో, ఎప్పుడైతే సాతానును యేసుక్రీస్తు ప్రభువారు మరి తన పాదముల క్రింద ఆ సాతాను యొక్క తలను చితుకుగొట్టించాడనే జ్ఞానము నీకు లభిస్తుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యములో ఆయన బోధలో నీవు లోతుగా వెళ్ళి ఆయన జ్ఞానమును నీవు పొందుతావో అప్పుడు మాత్రమే ఆ కార్యములు నీవు నేను చేయుటకు సిద్ధపడే వారముగా ఉంటాము ప్రియులారా. మరి ఈ యొక్క లోకరీతిగా మనము చూస్తే మరి దేవుడే నాకు ఈ అనారోగ్యము పెట్టాడంటారు చాలామంది. దేవుడే నీవేదో తప్పు చేశావు కాబట్టి ఆ తప్పుకు పంపించినటువంటి శిక్షే ఇది అంటాడు. ప్రియమైన వారలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సువార్తల భాగములో యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల కాలములో ఆయన సేవా జీవితములో
ఆయన వద్దకు వచ్చినటువంటి ఏ ఒక్కడితోటి కూడా దేవుడు ఇది నా చిత్తము, నీవు ఈ వ్యాధి అనుభవించవలసినదే అని అనలేదు. ఇది నా చిత్తము, ఇది నీ యొక్క మరి మంచికే వచ్చిందనే మాట పలుకలేదు. ఇది దేవుడు నీ మంచికే పెట్టాడనలేదు. ప్రియమైన వారలారా, ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని ఆయన స్వస్థపరిచాడు. ప్రతి వారిని. మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారి వద్దకు వచ్చిన ప్రతి వారు స్వస్థపడ్డారు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చూస్తున్నటువంటి నీవు, నీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అది సాతాను పెట్టినటువంటి ఆత్మ సంబంధమైనదని నీవు గమనించగలిగితే యేసు ప్రభు వారు దానిని ఒక్క క్షణములోనే తీసివేయగలవాడు. ఎందుకనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అవును ప్రియులారా, 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కడు స్వస్థపడితే ఈ దినాలలో మరి ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట మనము గమనించాం. అవును, ఆయన యుగ యుగముల వరకు ఒక్కటే రీతిగా ఉండును. కాబట్టి ఈ దినాన సజీవుడైనటువంటి యేసు దగ్గరికి నీవు వచ్చినట్లయితే, సజీవుడమైనటువంటి యేసును నీవు నమ్ముతున్నట్లయితే, 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండి నరావతారిగా ఉండి సజీవుడిగా ఉండి ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని ఎలాగైతే స్వస్థపరిచాడో అదే రీతిగా నీవు కూడా ఇప్పుడు నమ్మినట్లయితే నీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, అది ఎంత కాలము నుంచి ఉన్నా, మందులకు తగ్గని రోగమైనా, నీవు మరణశయ్య మీద ఉన్నా నీవు యేసుని నమ్మవచ్చు. ప్రియులారా, మరి ఎవరైతే నాకు స్వస్థత కావాలి, నాలో నుంచి సాతాను పెట్టినటువంటి ఏ దురాత్మ వెళ్ళిపోవాలి, యేసు ప్రభువారు చేసినటువంటి ఆ అద్భుతాన్ని నేను కూడా పొందుకోవాలి, ఆ యొక్క 18 ఏండ్ల నుండి మరి బలహీనపరచు దయ్యము పట్టిన ఆమె మీద చేతులుంచగానే ఎలాగూ ఆమె స్వస్థపడిందో అలాగునే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసుని వైపు చూసి నేను కూడా స్వస్థపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. అందరూ మీ శరీరాల్లో ఏ వ్యాధి ఉన్నా అనుమానము పెట్టుకొనకండి. ఎంత కాలము నుంచి ఉన్నా దానివైపు మీరు చూడకండి ప్రియులారా, అది సాతాను పెట్టినది. మీకు ఎక్కడ బాధ ఉంటే అక్కడ మీ కుడి చెయ్యి పెట్టుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నజరేయుడైన యేసయ్య, నీవు యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నావయ్యా. ప్రభా, నీవు లోకములో ఉన్నప్పుడు నీ వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని ప్రభా నీవు స్వస్థపరచలేనని నీవు చెప్పలేదు. నీవు తరువాత రా అని చెప్పలేదు. ప్రభా, నీ వద్దకు రానటువంటి వారి దగ్గరికి నీవు వెళ్ళి స్వస్థపరిచావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, నీ శక్తి తగ్గలేదు ప్రభా. యుగములకు నీవు దేవుడవై ఉన్నావు గనుక ఈ సమయంలో ఎవరైతే ఈ టీవీ చూస్తూ ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి శరీరాల్లో ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందడానికి ఎవరైతే కోరుకొనుచు తమ కుడి చేతిని తమ శరీరాల్లో పెట్టుకున్నారో వారందరినీ ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామమును నీ సేవకుడనైన నేను ప్రభా నీ నామమును ఉచ్చరించినప్పుడు అద్భుత రీతిగా నీవు కార్యములను చేసే దేవుడవు గనుక ప్రభా ఇప్పుడే నీ బిడ్డలు ఏ వ్యాధి గలవారైనప్పటికీ వారిని స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాను. నజరేయుడైన యేసు నామమును నీ బిడ్డల శరీరాల్లో ఎంత కాలము నుంచి ఏ వ్యాధి ఉన్నా, ఎంత కాలము నుంచి ఏ బలహీనత ఉన్నా ఆ ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామమును కొట్టివేస్తున్నాను. నీ పునరుద్ధాన శక్తిని ఇప్పుడే విడుదల చేస్తున్నానయ్యా. నీ సిలువలోని రక్తమును ప్రభా, నీ రక్తములోని శక్తిని ఇప్పుడే విడుదల చేస్తుండగా నీ కార్యములు నూతనపరిచి ప్రతి బిడను మీరు ముట్టి స్వస్థపరిచి సమృద్ధితో సమాధానముతో నింపుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు కృప మనకలరకు తోడుగా ఉండును గాక. ఆమేన్.